జీవితం చాలా విచిత్రమైందండి. కొన్ని తెలియకుండా జరిగిపోతాయి, కొన్ని తెలిసి జరిగిపోతాయి. అన్నిటికీ కారణం మనమే. కొన్ని తెలియకుండా జరిగిపోతాయి అని అనటం కూడాను ఒక విధంగా తప్పేనండి. ఎందుకంటే ప్రతిదానికి కూడాను ఒక కారణం ఉంటుంది. సరే, ఆధ్యాత్మిక పరిభాషలో దాన్ని కార్యకారణ సంబంధం అంటూ ఉంటారు అనుకోండి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే జీవితం అంటే అన్నీ మన చేతిలో ఉన్నట్టే ఉంటాయి, కానీ ఏది మన చేతిలో ఉండదు. దీనికి ప్రాతిపదిక ఏంటంటే లా ఆఫ్ కర్మ. బలాని తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి, బలాని ఆమె నా జీవితంలో భార్యగా ఎందుకు రావాలి, బలాని వాళ్ళే నా పిల్లలుగా ఎందుకు ఉండాలి, ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటూ పోతూ ఉంటే అది నీ చేతిలో లేని విషయం. నువ్వు ఎన్నో ఆలోచన చేస్తావు, ఆలోచన ఫలితమే ఇవన్నీ అని నువ్వు అనుకుంటావు, కానీ ఆ ఆలోచనలు కూడా ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు కదా. కాబట్టి మన చేతిలో ఉన్నట్టే ఉంటుంది మన జీవితం, కానీ మన చేతిలో ఉండదు అనమాట. భగవంతుని ప్రణాళికలో భాగంగా అలా నడుచుకుంటూ పోవాలి. అలా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. అదేంటంటే, ఆలుగడ్డలు కొనాలని చెప్పేసి మండికి వెళ్తావు. పుచ్చు వాటిన్నిటినీ కూడా తీసి పక్కన పడేస్తావు, మంచి వాటిని కొనుక్కొని వస్తావు. అందరూ అదే పని చేస్తారు కదా. తర్వాత 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనవరాలు పుట్టినరోజు, అమ్మాయి పుట్టినరోజు, లేకపోతే ఏదో ఎక్కడో పారాయణం జరుగుతుంది, నువ్వు వెళ్తావు. అక్కడ వాళ్ళు ఏంటంటే మర్యాదగా సమోసాలు ఇస్తారు. నువ్వు ఏవైతే పుచ్చువి, పనికిరానివి, కుళ్ళువి అని వదిలేసావో ఆలుగడ్డల్ని, అవన్నీ కూడాను మళ్ళీ వీడి దగ్గరికి చేరతాయి, ఈ సమోసాలు చేసేవాడి దగ్గరికి. ఆడింక వెనక ముందు చూడడు, వాటన్నిటిని ఉడకబెట్టి తోలు తీసి, ఒక్కసారి తోలు కూడా తీయడు, వాడు సమోసాల్లో కూరేస్తాడు, పనికిరాని నూనెలో వేయిస్తాడు. అవి మళ్ళీ నువ్వు తింటావు కదా. ఒక్కొక్కసారి అది అరుగుతుంది, కానీ ఒక్కొక్కసారి నీకు వికటిస్తుంది. ఎందుకు వికటించింది ఏంటి అనేది నీకు తెలియదు. నేను మంచి పదార్థాన్ని తిన్నాను కదా అని నువ్వు అనుకుంటావు. అంటే కర్మ అటువంటిదండి. ఇక్కడ మనం బేసిక్గా ఒకటి చిన్న చిన్న క్వశ్చన్లు వేసుకుందాం. అసలు నువ్వు ఆకుకూరల మండికి ఎందుకు వెళ్ళాలి అంటే, నువ్వు అక్కడ దగ్గరలో నివసిస్తున్నావు కాబట్టి. మరి ఆ దగ్గరలోనే నువ్వు ఎందుకు నివసించాలి అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయిగా. నువ్వు ఒక కుటుంబానికి కనెక్ట్ అయ్యావు కాబట్టి కొన్ని ఆలోచనలు చేసి నువ్వు అక్కడికి వచ్చావు. నువ్వు అక్కడికి వచ్చావని నేను అనలేండి, నువ్వు అక్కడికి రప్పించబడ్డావు. ఆ కుటుంబ అవసరాల కోసం నువ్వు మండికి వెళ్ళవలసి వచ్చింది. కుటుంబం అంటే ఎవరు? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు కదా. వాళ్ళందరినీ నువ్వు ఎన్నుకున్నావా? ఎన్నుకోలేదు. నీ జీవితంలో వాళ్ళు ప్రవేశపెట్టబడ్డారు. అంటే నువ్వు ఎన్నుకునేట్టే ఉంటుంది, కానీ నువ్వు ఎన్నుకోవడం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే అది నీ చేతిలో లేని పని. అది కూడాను ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. అసలు వీటన్నిటికీ మూలం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా కార్యకారణ సంబంధం అండి, అంతకంటే ఏం లేదు. ఎప్పుడో ఏదో జరిగింది, దాని ప్రకారం నువ్వు ఏ విధంగా అనుభవించవలసి వస్తుందన్నమాట. అయితే మరి ఏం చేయాలి? నేను చాలాసార్లు చెప్పాను అనుకోండి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. కర్మను అనుభవించడానికి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు కాబట్టి శాస్త్రం, జ్ఞానులు ఏం చెప్పారంటే, మానవ జీవితం అనేది ఒక విషవృక్షం లాంటిది. మన జీవితం అనే వృక్షం విషపూరితమైతే మరి దాని ఫలాలు కూడా అలాగే ఉండాలి కదా. కానీ విచిత్రం ఏంటంటే, ఒక 2 అమృత ఫలాలు ఉంటాయిటండి. అంటే 2 అమృత ఫలాలు అంటే ఏమీ లేదు, మనం జీవితంలో మళ్ళీ సుఖం కూడా అనుభవిస్తుంటాం, ఆనందం అనుభవిస్తూ ఉంటాం కదా. ఎవరు చేయలేని పని మనం చేసి ఆహో ఓహో అని అనిపించుకుంటూ ఉంటాం కదా. అది మనకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది కదా.
అట్లాగే మళ్ళీ దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాం. ఒక స్థాయికి చేరి మేధావులందరూ కూడాను జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని పరిశీలిస్తే ఎన్నో బాధలు పడుతూనే ఉంటారండి. పైకి మటుకు అలా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి మనం తొంగి చూడం కదా. సో జీవితమైన విషవృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు. అవేంటంటే సత్కాలక్షేపము, సజ్జన సాంగత్యం. ఇక్కడ సత్కాలక్షేపం అంటే ఏం లేదండి, జనాలతో కూర్చొని 4 మంచి మాటలు మాట్లాడుకొని కోవడం కాదు. మంచి పుస్తకాలు చదవటం కూడా సత్కాలక్షేపం కిందకే వస్తుంది కదా. కాబట్టి నేను మళ్ళీ ఆలుగడ్డ దగ్గరకు వస్తాను. నువ్వు ఎలాగైతే మంచి ఆలుగడ్డలను ఏరుకోవాలని అనుకుంటావో నీ జీవితంలో కూడాను నువ్వు మంచి మనుషుల్నే ఎన్నుకోవాలండి. మరి మంచి మనుషుల్ని ఎన్నుకోవాలంటే నీ చేతిలో ఉందా? లేదు కదా. మళ్ళీ లా ఆఫ్ కర్మ మన మీద వర్కౌట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎంతోమంది నేను పరిచయం చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక దశలో ఇతను మంచివాడని నీకు అనిపిస్తాడు. అంటే ఈ ప్రాసెస్లో నువ్వు ఎంతో చెడ్డవాళ్లతో కూడాను నువ్వు సాంగత్యం చేయవలసి వస్తుంది. ఎంతకాలం చేయవలసి వస్తుంది అంటే మళ్ళీ లా ఆఫ్ కర్మే. కాబట్టి చివరగా ఒకటే మాట అండి, నీ జీవితం నీ చేతిలోనే ఉన్నట్టు ఉంటుంది కానీ అది ఉండదు. కానీ మనం చేయవలసింది ఒకటే, ఎవరి గురించి చెడ్డగా ఆలోచించద్దు. ఎవరేదన్నా అన్నా కూడాను వెంటనే తిరగబడి మాటకు మాట అనద్దు. పోన్లే ఏదో అన్నాడులే అని చెప్పేసి మిన్నకుండండి. పరిస్థితి మరీ ముదిరితే సరే మాటకు మాట అనాల్సి వస్తుంది అనుకోండి. లేకపోతే సమాజం మనం నేను తెలివి తక్కువ వాడుగా చూస్తుంది కదా. కాబట్టి జీవించే కళ అనేది ఎలా ఉంటుందంటేనండి, మనం పరిస్థితుల్ని మన విజ్ఞత మేరకు అర్థం చేసుకోలో ఉంటుంది. తర్వాత ఒకటేనండి, ఈ ఎంతవరకు అర్థం చేసుకుంటాము, మనం అర్థం చేసుకునేది నిజమా అది కరెక్టా కాదా అన్నది కూడాను మనకు మెల్లిమెల్లిగా తెలుస్తూ ఉంటుంది. ఈ లోపల జరగవలసింది జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి ఎవరో ఒక మేధావి అన్నట్టు జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటేనే ఎంత సీరియస్గా ఉంది, మరి సీరియస్గా తీసుకుంటే ఇంకెంత సీరియస్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మంచి మాట్లాడదాం, మంచిని విందాం. మంచివాడని వెతుక్కునే ప్రయత్నంలో చెడ్డవాళ్ళు మనకి తారసపడిన పరిచయం అయినా మనం వాళ్ళ మీద ఏ భావనల్ని పెంపొందించుకోవద్దు, అలా వదిలేద్దాం. అంతేనండి. జీవితం చాలా విచిత్రమైన జీవితం అండి. నాకెందుకో ఈ ఆలుగడ్డ ఉదాహరణ బాగా నచ్చిందండి. అది మీతో పంచుకుందామని వీడియో చేస్తున్నాను. సో ఇదండి వీడియోల సంగతి. నేను అందరూ కృతజ్ఞతలు. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎంతోమందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ని పెట్టండి. మీరు కూడాను ఆలోచించండి. వాదానికి దిగి ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ పోతే మన అస్తిత్వం కూడాను ప్రశార్థకం అయిపోయి మన జీవితం అతలాకుతలం అయిపోతుంది కదా. ఆలోచించండి, దేన్ని సీరియస్గా తీసుకోవాలి, దేన్ని సీరియస్గా తీసుకోకూడదు అన్నది ఒక గొప్ప జీవించే కళ అండి. అంతేనండి వీడియోల సంగతి. నన్ను కృతజ్ఞతలు, నమస్కారం. అన్నట్టు మర్చిపోయాను, నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడవచ్చు. నా పేరు మారుతి కిరణ్, పోరూరి, PORURI మా ఇంటి పేరు అనుకోండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.